అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ముద్దపుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు. అందులో ఒక కుమారుడేమో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. ఇంకొక కొడుకేమో అల్లరి చిల్లరిగా సరిగా చదువుకోకుండా తాగుడుకు, మళ్ళీ గ్యామ్లింగ్కు అంటే డబ్బులాటలకు, ప్యాకెట్కు బానిసై తన జీవితం అంతా గందరగోళంగా చాలా ఇబ్బందులతో రెండో కొడుకు అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. తన జీవితంలో అన్ని చెడు అలవాట్లకు బానిస కావడం వల్ల తన జీవితం మొత్తం నాశనం చేసుకొని ఉంటాడు. కానీ మొదటి కొడుకేమో బాగా చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని సమాజంలో మంచి గౌరవాన్ని, మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇద్దరుకు తండ్రి తల్లి ఒక్కరే. కానీ చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి, ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు, ఏంటి నీ పరిస్థితి, ఎందుకు ఇలా అల్లరిపాలైపోతున్నావు, చెడు అలవాట్లకు బానిస అయిపోయినావు, ఏమి నీ ప్రాబ్లం అని అడిగితే, మా నాన్న మంచివాడు కాదు, మా నాన్న ఎప్పుడు తాగుతూ ఆడుతూ తను కూడా చెడు అలవాట్లకు బానిస అయిపోయి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, ఎప్పుడు దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్తూ ఉండేవాడు. అందుకోసం మా నాన్న నన్ను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల నేను ఇలా తయారైపోయినాను. మా నాన్నకు కొడుకుల పట్ల బాధ్యత ఉండేది కాదు. తాను ఎప్పుడు చెడు అలవాట్లకు బానిసైపోయి మమ్మల్ని గాలికి వదిలేశాడు. గాలి తిరిగేవాడు. నేను కూడా అలా తిరిగి నేను కూడా ఇలా తయారైనాను. నేను ఇలా కావడానికి కారణం మా తండ్రే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చిన్నతనంలో మా మీద మమ్మల్ని మంచి స్కూల్కి పంపించకుండా మా మీద ఒక తండ్రికి తండ్రికి ఉండవలసినటువంటి బాధ్యత లేకపోవడం వల్లే నేను ఇలా తయారయ్యాను అని చిన్న కొడుకు చెప్తాడు. అదే రెండో కొడుకుని పెద్ద కొడుకుని పోయి అడిగితే, పెద్ద కొడుకేమో మా నాన్న అల్లరి చిల్లరగా ఉండేవాడు, మమ్మల్ని బాధ్యతగా చూసుకునేవాడు కాదు, ఎప్పుడు తాగడం, ఆడడం, దొంగతనం చేసి జైలుకు వెళ్ళడం, అన్నీ చెడు అలవాట్లే మా నాన్నకు ఉండేవి. చెడు అలవాట్లకు బానిసైపోవడం వల్ల మమ్మల్ని సరిగ్గా పెంచేవాడు కాదు. అందుకు నేను అప్పుడు అనుకున్నాను, మా నాన్నను చూసి పెరిగాను కాబట్టే అలా కాకూడదు అనుకున్నాను. కాబట్టే నేను మళ్ళీ బాగా చదువుకొని కష్టపడి ఈ సమాజంలో మంచి పేరు, గుర్తింపు, ప్రతిష్ట తెచ్చుకోవాలనుకున్నాను. కాబట్టే నేను ఇలా తయారయ్యాను అని పెద్ద కొడుకు అయితే చెప్తాడు. ఇద్దరి కొడుకులకు ఒకే సమస్య, ఒకటే ప్రాబ్లం. తల్లి తండ్రి కూడా సేమ్, కానీ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. పెద్ద కొడుకేమో
మా నాన్న ఇలాంటి వాడు, ఇలా జీవించాడు, ఇలా ఆయన పరిస్థితి, నేను అలా కాకూడదు అనే గొప్ప సంకల్పంతో, మనోధైర్యంతో అతని జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడదడుకులు వచ్చినా తానేమో ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని అలా కాకూడదని మంచి విద్యావేత్తగా మంచి చదువుకొని ప్రయోజకుడయ్యాడు. కానీ చిన్న కొడుకేమో తన తండ్రిలా తయారైపోయాడు. కారణం, తన తండ్రి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, తన తండ్రికి కొడుకుల మీద బాధ్యత లేకపోవడం వల్ల ఇలా తయారయ్యాను. ఇద్దరి సమస్య ఒకటే, కానీ ఇద్దరు ఆలోచన విధానం వేరు. మనకు కూడా మన జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి, చాలా ఇబ్బందులు పాలవుతుంటాం. కానీ ఆ సమస్యలను ఎలా ఆలోచించి మనం తెలివిగా పరిష్కరించుకోవాలి అన్నదానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఆ సమస్యలను మనం పాజిటివ్ వేలో తీసుకొని మనోదృక్పథంతో, గుండె ధైర్యంతో ఆ సమస్యలను అధిగమించాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం. లేదంటే ఈ చిన్న కొడుకు మాదిరిగా నెగిటివ్గా థింక్ చేస్తే ఈ చిన్న కొడుకు మాదిరిగా తయారైపోతాం. మన ఆలోచన విధానంలోనే 95% సక్సెస్ అనేది ఉంటుంది. 5% అన్నది లక్కు, మనం చేసే హార్డ్ వర్క్, ఇవన్నీ కలిపే సక్సెస్ అనేది 100% ఎలా సాధించాలి అని నిర్ణయించబడుతుంది. సక్సెస్ కావాలంటే మన ఆలోచన అనేది 100% విన్నింగ్ మెంటాలిటీ, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలనే ఒక సంకల్పంతో రాత్రింపగళ్ళు కష్టపడితేనే అది సాధించగలుగుతాం. లేదంటే ఓటమికి తల వంచవలసి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే చిన్న సబ్స్క్రైబ్ అనేది మరెన్నో మంచి వీడియోలు చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. మీరు చేసే చిన్న లైక్ అన్నది మరింత నన్ను కాన్ఫిడెంట్గా తయారు చేస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ముద్దకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.